హాయ్ హలో అందరికి నమస్తే. వివిధ కారణాల వల్ల మొన్న జరిగినటువంటి జెడ్పీ చైర్పర్సన్ అదేవిధంగా ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఆ జరిగినటువంటి తీరు, వీళ్ళు తెగింపుతో నిలబడినటువంటి ఆ తీరుకు సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ స్థానాలను మెజారిటీ కూటమి కన్నా ఎక్కువగా నిలబెట్టుకోగలిగింది. సో అక్కడ గెలిచినటువంటి వారందరూ కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ కలిసినటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం అతడు సినిమాలో డైలాగ్ ఉంటే తనికెళ్ళబరని చెప్తారు, అది అంటుకట్టినట్టు ఈ రకంగా ఒక డైలాగ్ ఉంటుంది కదా, అదే రకంగా ఆయన మాట్లాడినటువంటి తీరు మాత్రం ఖచ్చితంగా అది ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఒక ధైర్యాన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే వాళ్ళు ధైర్యంగా నిలబడడం వల్ల జగన్కి ధైర్యం వచ్చింది, జగన్ ధైర్యంగా మాట్లాడడం వల్ల వీళ్ళు కొంత ఉత్తేజన కలిగించింది. రాబోయే ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయాన్ని మనం సొంతం చేసుకోవడానికి ఇది పని చేస్తుంది, ఇది తొలి అడుగు అని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అక్షరాల అది నిజమయ్యేటువంటి అవకాశం ఈ జరిగినటువంటి తీరును బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేక అంశాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికలంతా ఆషామాషిగా జరిగినటువంటి ఉప ఎన్నికలు అయితే కానే కాదని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి పార్టీ బలంగా ఉన్నటువంటి పరిస్థితి, ఆర్థిక బలం, అంగబలం అన్నింటినీ వాడి ఏ రకంగా తమకు బలం లేకపోయినా కూడా తమ అకౌంట్లో వేసుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలు ఎత్తున్న వాటన్నింటినీ ఎదుర్కొని గట్టిగా నిలబడ్డటువంటి పరిస్థితులు మనం చూసాం. ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు వీరందరూ కూడా ధైర్యంగా నిలబడ్డటువంటి తీరు నిజంగా దాన్ని తక్కువ చేయడానికి మాత్రం ఏమాత్రం అవకాశం లేదు. సో వారందరికీ కూడా వాళ్ళ తెగింపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు సలాం చేసినటువంటి పరిస్థితి, సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ మీటింగ్లో. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను మోసం చేసింది. విద్య, వైద్యం, రైతులు ఇట్లా వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలకు సంబంధించి కానీ ఇట్లా ప్రతిదీ కూడా మోసం చేస్తూ వచ్చింది. కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసు అధికారుల చేత బలవంతంగా దాడులు చేస్తూ కేసులు పెట్టిస్తూ ఇబ్బందులు పెడుతున్నటువంటి క్రమంలో ఈ జరిగినటువంటి ఈ ఎన్నిక ఏదైతే ఉందో ఈ ఎన్నికలో అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఆయన చెప్పడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఏ రకంగా జరిగిందనే దానికి సంబంధించి, తిరుపతిలో ఏ రకంగా పోలీసుల సమక్షంలోనే మరి డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి అక్కడ బలం లేకపోయినా ఏ రకంగా చేస్తారనేటువంటి అంశాన్ని ప్రస్తావించడం కానీ, విశాఖకు సంబంధించి అవిశ్వాస తీర్మానం పెట్టడం కానీ, అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి బలం వైసీపీ పార్టీకి బలం ఉన్నప్పుడు కూడా అవిశ్వాస తీర్మానం పెట్టారు. సో వాళ్ళని కాపాడుకునేటువంటి క్రమంలో ఆ కార్పొరేటర్లను వేరే ప్రాంతాలకు వైసీపీ పార్టీ క్యాడర్ అంతా కూడా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇళ్లకు వెళ్ళి పోలీసులు ఇళ్లకు వెళ్ళి వాళ్ళు మీ భర్త ఎక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఇప్పుడు కార్పొరేటర్ భార్యలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే వాళ్ళని భయపెట్టించి రాకపోతే అరెస్ట్ చేస్తాం, మిమ్మల్ని స్టేషన్లో కూర్చోబెడతామని చెప్పి భయపెట్టేటువంటి పరిస్థితికి సంబంధించి వాటిని కూడా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు. అనంతపురం జిల్లాలో రామగిరి మండలానికి సంబంధించి కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. అంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి పోలీసులే వాళ్ళ ఆ వెహికల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, కూటమికి చెందినటువంటి ఎమ్మెల్యేకు వీడియో కాల్ చేసి వాళ్ళను ప్రలోభ పెట్టేటువంటి ఒక ప్రయత్నం చేయడము, దీన్ని అడ్డుకోవడానికి అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ కానీ అదేవిధంగా తోపుదుర్తి ప్రకాష్ ఆ వీడియోలు కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. మీరు ఎట్లా ప్రొటెక్షన్ ఇస్తానని చెప్పి ఎట్లా వాళ్ళకి అప్పగిస్తారని చెప్పే దానికి సంబంధించి కూడా ఇట్లా అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒక భయాన్ని సృష్టించడానికి కూడా లింగమయ్య అనేటువంటి వైసీపీ లీడర్ని కూడా మరి చంపినటువంటి పరిస్థితి ఆ ప్రాంతంలో అనంతపురం జిల్లాలో. అదేవిధంగా కుప్పం నియోజకవర్గానికి సంబంధించి కూడా 16 మంది ఎంపీటీసీలు వీళ్ళ వైపే ఉంటే ఒక 6 మందిని కిడ్నాప్ చేసి అక్కడ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు సొంత నియోజకవర్గం ఒక ఎంపీపీ స్థానానికి సంబంధించి ఇంత దిగజారిపోతారని చెప్పి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఉప సర్పంచ్కు సంబంధించి కూడా దారుణంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి. ధైర్యంతో మళ్ళీ వీళ్ళు వైసీపీ పార్టీ నాయకులు ఎన్నిక కోసం ఓటింగ్ కోసం వెళ్తే కూడా అప్పుడు పోస్ట్ పోన్ చేయడం, వివిధ కారణాల చేత మళ్ళీ వరుసగా ఇట్లా పోస్ట్ పోన్ చేస్తూ చివరికి ఎన్నికల అధికారికే గుండెపోటు రాలేకపోయారని చెప్పి వీళ్ళు ఏదైతే ఆపుతూ వీళ్ళ అకౌంట్లో వేసుకునేటువంటి ఒక కోరం లేకున్నా కూడా వీళ్ళదే విన్ అన్నట్టుగా వీళ్ళ అకౌంట్లనే అవి వేసుకున్నటువంటి పరిస్థితులు చాలా నీట్గా వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరందరూ కూడా చాలా తెగింపుతో ధైర్యంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా మీరు కష్టకాలంలో పార్టీకి నిలబడ్డారు కాబట్టి ఖచ్చితంగా నేను కూడా మీకోసం ఖచ్చితంగా నిలబడతాను. మీకు ఇప్పుడు మాటిస్తున్నాను. ఎందుకంటే జగన్ 1 ఏదైతే పాలన ఉందో ఆ పాలనలో కరోనా 2 సంవత్సరాల కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడ్డాం. ప్రజల ఆరోగ్యం, ప్రజల సంక్షేమం చూసుకోవడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సో అప్పుడు కొంత మీ మీద దృష్టి పెట్టలేకపోయాను. జగన్ 2.0లో మాత్రం చాలా వేరుగా ఉంటుంది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అఖండమైనటువంటి విజయం మనం సాధిస్తాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అందరినీ ప్రతి ఒక్కరికి కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎవరికి ఏం కావాలో అది నేను చేసి పెడతాను, మాటిస్తున్నాను, మాట తప్పేదే లేదని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చెప్పినటువంటి మాటలు వైసీపీ పార్టీ క్యాడర్లో ఒక ధైర్యాన్ని అయితే తీసుకొచ్చాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే ఉండదు. ఏ రకంగా మిమ్మల్ని కేసులు పెట్టి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారో ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. కార్యకర్తలకి ఖచ్చితంగా మీరు ఏది
ఏదైతే చేయలేకపోయానో అవన్నీ కూడా జగన్ 2.0 మీరు చూస్తారని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు పార్టీలో అయితే ఒక ధైర్యాన్ని ఇచ్చాయనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. మొన్నే ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఈ జరిగినటువంటి ఉప ఎన్నికకు సంబంధించి దీన్ని సాధారణంగా తీసుకోవద్దు, గెలుపును కూడా తక్కువ అంచనా వేయకూడదు, ఓకే 11 అని చెప్పి వీళ్ళు అవహేళన చేస్తున్నప్పుడు వీళ్ళు నిలబడ్డటువంటి తీరు కానీ ధైర్యం కానీ, ముఖ్యంగా త్రిపురాంతకం ఎంపీటీసీ సంబంధించి సృజన ఆమె ధైర్యానికి సంబంధించి కూడా ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. సో ఇట్లా వాళ్ళందరినీ పిలిపించుకొని మాట్లాడాలి, వాళ్ళకు ఒక భరోసాని కల్పించాలి, మీరు పార్టీ కోసం నిలబడ్డారని చెప్పి వాళ్ళకు మాట్లాడితే కనుక వాళ్ళని కలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళలో ఒక ఉత్తేజం వస్తుంది, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఇంకా పార్టీ కోసం ఇంకా కష్టపడతారని చెప్పి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో వాళ్ళందరినీ కూడా జగన్ గారు కలవడం అనేటువంటిది ఆ పార్టీ కొంత ఊపునిచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ మీటింగ్లో జగన్ గారు అయితే మాట ఇచ్చారో ఖచ్చితంగా జగన్ గారు మాటిస్తారంటే దాన్ని నిలబెట్టుకుంటారనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో ఉంది. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా జగన్ గారు ఇచ్చినటువంటి మాటకు కానీ, మరి వీళ్ళు జగన్ గారికి ఇచ్చినటువంటి ధైర్యం, జగన్ గారు వీళ్ళకి ఇచ్చినటువంటి ధైర్యం, ఇవన్నీ కలిసి వచ్చే ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సొంతం చేసుకుంటామనేటువంటి ఒక ధైర్యంతో వీళ్ళు ముందు పనిచేయడానికి అవకాశం అయితే ఉంది. సో చూద్దాం రానున్న రోజుల్లో మరి ఈ ధైర్యం ఇలాగే కొనసాగుతుందా, లేకపోతే కూటమి ప్రలోభాలకు లొంగేటువంటి అవకాశం ఉంటుందా అనేది కాలమే సమాధానం చెప్తుంది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.